ఏంటి గురుగారు సడన్ గా బండి ఆపారు? నాకు షాడే అనిపిస్తున్నారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దాహమేస్తే పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినపడదు, నంబర్ కనపడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే లవర్ లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా. దాన్ని ఎప్పేంటో ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బు రాది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుక్కోవడం మానేసి కుక్కను వెతుక్కోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు? ఐడియా. ఏంటప్పారావు, స్వీట్స్ ఏమైనా కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపీ. ఓ, అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి. బొబ్బరంగంలో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారి కాల్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అవును కదా. ఏయ్, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్లో ఎలా కొడతావురా? రానా? అవునరా. ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసింది కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నన్ను నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితివే నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకెందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదం గురుగారు, అదైనా పావాలి, మీ చల్లైన పావాలి. ఇదిగో, ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెడగ మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోర గడి కంటే డేంజర్ గాడిని. మర్యాదగా అది నాకు ఇస్తావా, లేకపోతే మొట్టమంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసామంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా, ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది. లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చెల్లిచ్చిందా? లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. పట్టుబడి వింటేని అదే కొట్టింది. కంప తీసుడు చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోయి ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ వస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు. ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా విండు. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. రెండుంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయేమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. పట్టుకుందాం పద. అది నేను మీ చెయ్యనుకుని బయటెట్టేసుకున్నాను. అయ్యో, కంగారులో మీరు కళ్ళు మూసుకున్నారండి. నేను కళ్ళు మూసుకుంటాను, ఇది తీసుకోండి. గురుగారు బట్టలు వేసేసుకుందా? బట్టలు వేసుకోవడం ఏంటి? అయ్యో బాబోయ్, గురుగారు ఏం తక్కువ కారు. మీరు చాలా స్పీడు. ఈ గ్యాప్ లోనే చిచి, ఏదో అపార్థం చేసుకోవద్దు. ఆ అమ్మాయి ఓని జారిపోతే సర్దుకుని వస్తుంది. బెండప్పారావు అరంపి. బెండప్పారావు అరంపి. గురుగారు అది మన సెల్ ఫోన్ కోతే. అవును, మీ దానికి కుతే. మా ఇంట్లో మర్చిపోయారు, ఇద్దామని వచ్చాను. మీరు చాలా మంచివారండి. నిజంగానా అండి? వీడి మీద పెట్టండి. తీసుకోండి.
థ్యాంక్స్ అండి. మన మధ్య థ్యాంక్స్ ఏంటండి? మీది బొబ్బర్లంకే మాది బొబ్బర్లంకే. ఉంటానండి. మంచిదండి. టాటా అండి. నానోనండి. టాటా స్మో అండి. టాటా స్కై అండి. ఏంటి గురుగారి థింకింగ్? రాజుగారి అమ్మాయి గురించా? అవునరా, జీవితం అంటే ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, క్లినిక్లు, టానిక్లు అనుకున్నాను నిన్నటి వరకు. కాదని అమ్మాయిని టచ్ చేసాకే తెలిసింది. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఏంటి? మీ చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నట్లు పెట్టి స్టెథోస్కోప్ కొట్టేసింది. తను కొట్టేసింది స్టెథోస్కోప్ను కాదురా, 5 ఏళ్ళ నుంచి కాపాడుకుంటున్న నా మనసుని. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి నాన్ స్టాప్ గా ప్రేమని కంటిన్యూ చేసేద్దామని. ఏంటి, నా మాట నమ్మబుద్ధి కావడం లేదా? కావాలంటే నా మనసును అడుగు. దీనమ్మ మళ్ళీ కౌంట్ని నీదేంట్రా? నీ ఒక్కడిదేనా కౌంటు? మంది కౌంటే. నీదే నెల్లు చూసుకో. డబుల్ 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 ఏటన్నా కొట్టా గురుమూర్తిగా డబ్బు తీరుద్దాం అనుకున్నా. అనుకుంటావురా? నువ్వు అలా అనుకోవడంతోనే నీ జీవితం మొత్తం అయిపోతుంది. భలేవరే, 2 రోజులు అసలు వడ్డీ మొత్తం కట్టేద్దాం అనుకున్నాం. గత 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. పదే పదే మాట మార్చడం మాకు అలవాట్లేదు కదండి. ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలుసు. నా డబ్బులు అనా పైసలతో సహా తిరిగి ఇవ్వకపోతే బట్టలు ఇప్పించుకుంటూ ముందు కట్టేస్తా. ఆ సంగతి మీకు తెలియదు. చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? నాకడి దోలా. అయితే సెంటర్లో ఏలెట్టకో. మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నా. అప్పు తీర్చారా సరే, లేకపోతే మీకు పెళ్ళాలుంటారు, వాళ్ళ నుదుట మీద బొట్లుండవు. గుర్తెట్టుకోండి. ఇదేంట్రా బాబు, అప్పు తెచ్చిపోతే చంపేస్తాడా? పోలీసులు బళ్ళో పిల్లల మీద అడుగులు పోయిందంట. మంచి బేరం తగిలింది. ఒక్కో పిల్లాడికి ఎంత దోషులు చేయమంటారు? వద్దురా, ఇలాంటప్పుడైనా కాస్త మనుషులు అనిపించుకుందాం. ఆహా, మీలో అపరిచితులు కూడా ఉన్నాడే. అయ్యో 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 అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. దొంగేడుపు లాపండి. దీని కారణం ఏంటో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? పాత గోడ కదా, వర్షానికి నాని కూలిపోయింది. పాత కోడలని తెలుసు, కానీ దాన్ని బాగు చేయించాలని మాత్రం తెలీదు. అదృష్టం వాడి ప్రాణాపాయం జరగలేదు. అదే స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటే 100 మంది పిల్లల దాకా చనిపోయేవారు. ఏంట్రా నువ్వు ఆర్ఎంపీ డాక్టర్వా, అపోజిషన్ లీడర్వా? ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా 10 మందిలో నిలదీస్తావేంటి? నెలదీక అసలు ఇది స్కూల్ అంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒకటే టీచర్. కూర్చోడానికి బలాలుండవు, రాయడానికి బోర్డులు ఉండవు. అవన్నీ చేయడానికి లక్షలు కావాలి. మీకు సొమ్ము ఏమి ఇవ్వట్లేదుగా, పంచాయతీ డబ్బేగా, ఖర్చు పెట్టండి. ఏముంది అక్కడ ఖర్చు పెట్టడానికి? దమ్మిడి లేదు. లేకపోతే ఎంఆర్ఓ గారికో కలెక్టర్ గారికో చెప్పి శాంక్షన్ చేయించండి. ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నావు. పిల్లల మీద అంత ప్రేమ ఉంటే అవన్నీ నువ్వే చేయొచ్చుగా. నా దగ్గర డబ్బు ఉంటే అలాగే కట్టించేవాడిని. చూడు, పంచాయతీ ప్రెసిడెంట్ గా నేనేం చేయాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ప్రెసిడెంట్ కి లేపెత్తగాని ఊరు బాగుపడతారా? ఒరే సూర్యవా, కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ 2 మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే, అయ్యా ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దనం అడిగితే కొట్టరా మరే? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టాడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటి నీది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేర్రాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేంటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా. అమ్మా డబ్బని చేయండి తల్లే. బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్.
లాభం లేదు ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి.